హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. ఈ సేమియా కేసరి పూజలప్పుడు దేవుడికి ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చండి. అలాగే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు, మన పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా సేమియా కేసరి కింద చేసి పెట్టండి. చాలా బావుంటదండి. చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. మనకు పెళ్లి భోజనాల్లో వడ్డిస్తా ఉంటారు కదా! సేమియా కేసరి. సేమ్ అదే టేస్ట్‌తో అయితే ఉంటదండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కప్‌తో అయితే సేమియా పుల్లాలను తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. కడాయి వేడెక్కాక నెయ్యినైతే 2 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకుందామండి. నెయ్యి వేడెక్కాక నేనైతే ఇలా బాదం పప్పునైతే ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఆ ముక్కలనైతే ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఓ పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అందులోని జీడిపప్పును కూడా వేసేసుకుంటున్నానండి. జీడిపప్పును కూడా మళ్ళీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ పళ్ళను కూడా వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నది నేనైతే కొన్ని ఎక్కువగానే తీసుకున్నానండి. మీరు ఎక్కువ తీసుకుంటే తీసుకోవచ్చు. లేదంటే మీరు కొన్నే తీసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి. మీకెన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని వేయించేసుకున్న వాటినైతే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనం సేమియా పుల్లనైతే ఒక కప్పు తీసుకున్నాం కదా! అవి కూడా అందులో వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. మంటనైతే సిమ్‌లో పెట్టుకునే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయండి. ఇలా సిమ్‌లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనం ఒక కప్పు సేమియా పుల్లాలను తీసుకున్నాం కదా! 2 కప్పులైతే వాటర్ తీసుకుందామండి. ఇదే వాటర్‌లో చిటికెడు ఉప్పును కూడా వేసుకుందామండి. ఇలా ఉప్పు వేయడం వల్ల స్వీట్ పదార్థాలు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇలా నీళ్ళు మరిగేటప్పుడైతే పెట్టుకున్న సేమియా పుల్లలనైతే వేసేసుకొని ఈ బాగా మరిగించేసుకుందామండి. వాటర్‌లో అయితే బాగా మరిగిపోయి కొంచెం దగ్గర పడనిద్దామండి. ఇప్పుడైతే పంచదారండి. మనం ఒక సేమియా తీసుకున్నాం కదా! మనం 3 వంతులు అంటే కప్పుకి కొంచెం వెల్తుగా అయితే పంచదారనైతే వేసుకుందామండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఫుల్ కప్పు వేసేసుకోవచ్చండి. కొంచెం తీపి తగ్గించి తినేవాళ్ళు ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చండి. ఈ విధంగా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా దగ్గర పడేదాకా. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి వేసుకొని హ్మ్, బాగా దగ్గరకయ్యేదాకా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో అయితే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. ఈ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే అండి. ఈ ఫుడ్ కలర్ అన్నది కంటికి కలర్‌ఫుల్‌గా కనపడద్దే తప్ప మనకి దీనివల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఈ కలర్ అన్నది. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే లేదండి. ఇప్పుడు ఇందు బా దగ్గర పడేదాకా బాగా దగ్గర పడేదాకా ఉడికించేసుకుందామండి. ఇలా ఉడికించుకున్న వాటిల్లో అయితే ఈ డ్రై ఫ్రూట్స్‌నైతే మనం వేపెట్టుకున్నాం కదా! అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా దగ్గరకి అయిపోవాలండి. ఇలా దగ్గరకి అయిపోయిన దాన్నైతే మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఇలా బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా కేసరైతే రెడీ అయిపోయిందండి. మనకి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తినే ఈ స్వీట్ అయితే మనం 10 నిమిషాల్లో అయితే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఈ సేమియా కేసరి. మన పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఎమ్మటనే ఇలా చేసి పెట్టేసుకోవచ్చండి. అంత బాగుంటుంది ఈ స్వీట్ అయితేని. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. నా వి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఈ సేమియా కేసరిని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి.
మీకైతే ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్ మటుకు చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి సజెషన్ అవుతాయండి వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.